రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. గౌరవ ముఖ్యమంత్రి గారిని దయచేసి మేము మీకు విన్నవిస్తున్నాం సార్. మరి పేద ప్రజలని విద్యకు దూరం చేయొద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ యొక్క పొట్టను కొట్టద్దు, వాళ్ళకు విద్యను దూరం చేయొద్దని చెప్పేసి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ప్రజా ఆగ్రహానికి మీరు గురి కావద్దని కూటమి ప్రభుత్వంకి మేము మరి విన్నవిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా మీరు పెట్టినటువంటి ఈ జీవో ఏ ప్రజలకి కూడా మంచి జరిగేది కాదు. దయచేసి దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ సంస్థల్ని ప్రభుత్వం నడపలేకపోతుంది అంటే దాని అర్థం అసమర్థులే అని. అంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో చాలా తెలివైన వారైనటువంటి పేరుంది మీకు. దయచేసి ఆ పేరుని పోలగొట్టుకోవద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ప్రభుత్వము భారతదేశంలో ప్రభుత్వ వైద్యం అనేది భారత ప్రజలకి చాలా అవసరం. అది ఇలాంటి పథకాలు పెట్టి ప్రజల యొక్క విచ్ఛిన్నత కోరుకునే బదులు ఇంకా ఇంతకంటే మంచి పథకాలు పెట్టి మరి ప్రజల్ని ఆదుకునే దిశగా ముందుకు పోవాలని కోరుకుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలన చూస్తూ ఉన్నాం, రోజు రోజు దిగజారిపోతూ ఉంది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో బిహార్లో చూసినటువంటి ఇలాంటి పరిస్థితులు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొనడం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చెప్పి తెలియజేస్తాం. అవన్నీ కూడా ప్రజలే చెప్తారు. అందుకే చెప్పిన దే ఆర్ నాట్ సాటిస్ఫై విత్ దట్ గవర్నమెంట్ అని చెప్పి.